పట్టణ ప్రముఖుడు తోటకూర సుబ్బారావు 13వ వర్ధంతి రోజున స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని కుర్రా శ్రీను నిర్వహించే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రంలో బుధవారం పేదలకు అన్నదానం చేశారు. పట్టణ ప్రముఖుడు గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ దాత అయిన తోటకూర సుబ్బారావు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ సేవను చేశారు. కార్యక్రమంలో సుబ్బారావు కుమారుడు తోటకూర వెంకటరమణారావు, తోటకూర సత్యనారాయణ ప్రసాద్, తోటకూర హరిస్వామి కుమారు, హేమశ్రీ కృష్ణ, బాబురావు, శ్రీనివాసరావు, బుజ్జి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తోటకూర సుబ్బారావు గారి 13వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సుబ్బారావు గారు, మా నాన్నగారు, మేము ఆరుగురు సంతానం. మరి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి మా నాన్నగారు, మా బాబాయ్ గారు అని తోటకూర వెంకటేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి శ్రమపడి మా కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజున మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ కష్ట ఫలితమేను. మరీ ముఖ్యంగా తోటకూర సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే, మా నాన్నగారి గురించి చెప్పాలంటే, ఆయనకి చదువు లేదని, చదువు పోలేదని ఆయన ఎంతో అభిమానంతో భవిష్యత్ తరాల వారు బాగా చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో బిల్డింగ్తో సహా తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ గంగానంపేట 35వ వార్డులోని మున్సిపాలిటీకి డొనేషన్గా ఇచ్చేశారు. మరి అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ వారు దాటిన తర్వాత సీతమ్మ వారి పాదాల దగ్గర కానివ్వండి, అలాగే గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర కానివ్వండి, అలాగే కటివరంలో వంతెన పక్కన కానివ్వండి, మరి అదేవిధంగా చావల్లో కానివ్వండి, అదేవిధంగా బలార్షాలో ఆడపల్లిలో కానివ్వండి, ఎండకు ఎండి వర్షానికి తడుస్తున్నారని చెప్పి ప్రయాణికులు, అలాగే ఆడవాళ్ళు పిల్లలతో సహా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకొని బస్ షెల్టర్లు నిర్మించారు. అలాగే కాకుండా ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశారు ఆయన. మరి ఈ రోజున ఆయన 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా స్నేహితులందరి తరఫున, మా కుటుంబం తరఫున నివాళులు అర్పిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము.